అసలు ఇంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు అరుణాచలంలో. చాలా బాధేసింది నాకైతే. ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను తిరుపతికి స్టార్ట్ అయిపోయాను. నిన్న ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నాను అనమాట ఈ ట్రిప్కి. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఈ 5 days ట్రిప్ ఎలా అవుతుందని చెప్పేసి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ 5 days ట్రిప్లో చాలా ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాము. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ముందైతే నేను యోగా బార్ తినేసాను. నాకు ఆకలేసిండే మధ్యలో ట్రావెల్ చేసేటప్పుడు. అండ్ స్టార్ట్ అయ్యాక నేనైతే పడుకున్నాను. దిస్ ఇస్ వాట్ ఐ రికార్డెడ్. ఇట్ వాజ్ అరౌండ్ 6:30. చాలా చీకటి అయిపోయిండే. ఫస్ట్ స్పాట్ అయితే ఇక్కడ ఆగాము టీ కోసం, బట్ అస్సలు బాగాలేకుండే. అండ్ దెన్ ఫుడ్ డిన్నర్ వీ వెంట్ టు దిస్ ప్లేస్ ఇన్ కర్నూల్ హ్యాంగ్ అవుట్ అని చెప్పేసి. ద ఫుడ్ వాజ్ డీసెంట్. నేనైతే ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియన్ తీసుకున్నాను. అండ్ నా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే జీరా రైస్ విత్ దాల్ తీసుకున్నారు. బాగుండే. ఆఫ్టర్ అన్ అవర్ నేనైతే మళ్ళీ పడుకున్నాను. అండ్ మధ్యలో 11 o'clockకి లేచాను అనుకుంటా. ఐ డోంట్ నో, ట్రావెల్ చేసేటప్పుడు అయితే నాకు మస్తు నిద్ర వస్తుంది. ఐ బికమ్ సూపర్ లేజీ. బట్ స్టిల్ డ్రైవర్ అన్న పక్కన నా ఫ్రెండ్ కూర్చున్నారు కాబట్టి హీ వాజ్ వెరీ కైండ్ ఇనఫ్ టు స్టే అవేక్. అండ్ మేము అరౌండ్ 4:30కి తిరుపతి రీచ్ అయ్యాము. కొండ కింద ఇది చెక్ ఇన్ పాయింట్ అనమాట. లగేజ్ అంతా తీసేసి కార్ నుంచి we have to check in the bags, and obviously travel kabatti I had to have a big pimple on my face. 4:30 to 4:50 వరకు మేము లగేజ్ చెక్ ఇన్ చేసేసి పైకి కొండపైకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఫ్రీ రూమ్స్ ఇస్తారు కొండపైన. 100 rupees డిపాజిట్ చేస్తే 3 hours లైన్లో నించున్నాము. 5 o'clock నుంచి 8 o'clock. దెన్ వీ గాట్ ద రూమ్స్ అయితే బాగాలేవని చెప్పి కొండ కిందకి వెళ్ళాము. అండ్ మై స్కిన్ వాజ్ యాక్చువల్లీ యాక్టింగ్ రియలీ బ్యాడ్. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మేము టోకెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి శ్రీవారి కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోయాము. ఆల్రెడీ అక్కడ 2000 members ఉండే. అరౌండ్ 2.5 hours తర్వాత మాకైతే దర్శనం టోకెన్స్ దొరికాయి ఫర్ ద నెక్స్ట్ డే. పక్కనే ఈ దద్దోజనం ప్రసాదం పెడితే అందరం తినేసి వీ వెంట్ టు హ్యావ్ అవర్ లంచ్ అయితే మేము మీట్సే తిన్నాము. అండ్ కాంప్లిమెంటరీ మాకు గులాబ్ జామున్ కూడా ఇచ్చారు. ఐ ఫర్గాట్ ద రెస్టారెంట్, బట్ చాలా బాగుండే అంబియన్స్ కూడా. ఈవినింగ్ అయితే కత్తెరలు ఇద్దామని చెప్పేసి మళ్ళీ కొండపైకి వెళ్ళాము ఇన్ ద కార్. అండ్ ద సన్సెట్ వాజ్ సో బ్యూటిఫుల్. అలా సన్సెట్ని చూస్తూ ఒక 5 to 10 minutes ఎంజాయ్ చేసాము కొండెక్కే ముందు. ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్. చాలామంది అక్కడ ఫొటోస్ తీసుకుంటుండే, బట్ మేమేం తీసుకోలేదు బికాస్ వీ వర్ లుకింగ్ రియలీ బ్యాడ్. బట్ హౌఎవర్ ద సీన్స్ వర్ ఇన్సేన్. అసలు ఎంత బాగుండే. అండ్ పీస్ఫుల్ ఎయిర్ కూడా చల్లగా వస్తున్నా కానీ ఇట్ వాస్ గివింగ్ సచ్ గుడ్ 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 వైబ్. కత్తెర్లు ఇచ్చేసి కిందకి దిగే వరకు మాకు అరౌండ్ 2 hours టైం పట్టింది. అండ్ సిటీ వాస్ ఇన్సేన్లీ ప్రిటీ. ఆ చల్ల గాలిలో అలా లైట్స్ ఎంజాయ్ చేస్తూ మేమైతే కొండ కిందికి వచ్చేసాము. ఒక లూడో గేమ్ ఆడాము. మేము ఆల్మోస్ట్ 7 members ఉండే కాబట్టి చాలా చీటింగ్ చేసి వీ ఫైనలీ ఫినిష్ ద గేమ్. అండ్ దెన్ వెంట్ ఫర్ డిన్నర్. ఇది PS4 రెస్టారెంట్ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. ద అంబియన్స్ వాజ్ రియలీ రియలీ గుడ్. అండ్ ఫుడ్ కూడా అంతే బాగుండే. మేము స్పెషల్ థాలీ తీసుకున్నాను. దెన్ వీ కాల్డ్ ఇట్ ఆఫ్ ఫర్ ద నైట్. నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ అయ్యి దిస్ ఇస్ డే 2. నేను స్నానం అయితే చేసేసుకొని రెడీ అయ్యాను. చూడండి ఎంత మెస్సీ అయిందో బెడ్ మొత్తం. బట్ కొండపైకి వెళ్ళే ముందు టెర్రస్ పైకి వెళ్ళాము జస్ట్ టు సీ ద వ్యూస్. ఆ గ్యాప్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వేరింగ్. ఐ వాజ్ లుకింగ్ సూపర్ ప్రిటీ. కొంచెం మేకప్ కూడా వేసుకున్నాను. కొండ కింది నుంచి చూస్తే మనకి శ్రీవారి గోపురం అయితే కనిపిస్తుంది. ఇలా జూమ్ ఇన్ చేసి నేను చూశాను. ఎంత బాగా అనిపించిందో నేను మాటల్లో చెప్పలేను. ఒకసారి చెక్అవుట్ అయ్యాక మేమైతే దర్శనం లైన్లో వెళ్ళి నించున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది వచ్చారు మా ముందే. 5 hours తర్వాత మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేను. అలా ఆ వెంకటేశ్వర స్వామిని చూసేటప్పుడు కళ్ళలో నుంచి నీళ్ళు పడ కిందికి వచ్చేసాయి. ఏం తినలేదు కాబట్టి ఈ మురుమురాలు అండ్ మ్యాంగో తీసుకొని 5 o'clockకి మళ్ళీ PS4 రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ మేము ఆర్డర్ చేసింది మొరింగా సూప్ అంట. అది ఎంత రిఫ్రెషింగ్ అండ్ వార్మింగ్ ఉండేనో మాటల్లో చెప్పలేను. దెన్ వీ ఆర్డర్డ్ మష్రూమ్ పెప్పర్ ఫ్రై. అది కూడా సూపర్ టేస్ట్ ఉండే.
ఈ వెజ్ దమ్ బిర్యానీ కూడా చాలా 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 బాగుండే. దిస్ ఇస్ వాట్ ద రెస్టారెంట్ ఇట్స్ PS4 ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఇన్ తిరుపతి. డే 3 వాజ్ సూపర్ హెక్టిక్. మేము కాణిపాకం, వెల్లూరులో ఉన్న శ్రీ లక్ష్మీ టెంపుల్, గోల్డెన్ టెంపుల్ అండ్ అరుణాచలం వెళ్ళాల్సింది. లేట్ అయిపోయింది కాబట్టి అలా చిప్స్ తినేసి దెన్ వీ విజిటెడ్ రాధి హోటల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. నేను కారం దోశ అండ్ వడ తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉండే అండ్ నేను బాగా ఎంజాయ్ చేశాను కూడా బికాస్ నాకు చాలా కోల్డ్ అయిపోయింది అండ్ కారం దోశ వాజ్ వెరీ వెరీ నైస్. నేను ఏం షూట్ చేయలేకపోయినా బికాస్ అక్కడ ఫోన్ నేను పెట్టేశాను లోపల కాబట్టి లాకర్లో. డైరెక్ట్ అరుణాచలం విజిట్ చేసి దర్శనానికి వెళ్ళిపోయాం. అసలు ఇంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అరుణాచలంలో చాలా బాధేసింది నాకైతే. ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. నెక్స్ట్ డే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం అనుకున్నాం మేము. సో మార్నింగ్ 7:30కి అలా గోపురం దగ్గర వెళ్ళిపోయి దేవుడికి మొక్కుకొని దీపమైన కొబ్బరికాయ అయితే కొట్టేశాము. అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో ఏం అర్థం కాదు. మనుషులను చూసి వెళ్ళిపోవడమే అంతే. ఇంకా స్పెసిఫిక్గా గైడ్ లైన్స్ అంటూ ఏమీ ఉండవు. ఎవరు హెల్ప్ చేయరు మనకి. రోడ్ సైడ్ బండి పైన టిఫిన్ అయితే తినేసి 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. కొంత దూరం వెళ్ళాక అక్కడ జింకలు ఇంకా నెమలులు కనిపించాయి. అక్కడ క్లియర్లీ చెప్పారు వాటికి ఏమీ ఫీడ్ చేయకూడదు అని చెప్పేసి. అయినా మనుషులు ఎవరిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది పడేశారు. ఒక విషయం అర్థమైంది ఏంటి అంటే ఎన్ని గైడ్ లైన్స్ వచ్చినా, ఎన్నిసార్లు రిస్ట్రిక్ట్ చేసినా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఈవినింగ్ దర్శనం లైన్లో కూడా జరిగింది అదే. అసలు టెంపుల్ మేనేజ్మెంట్ నుంచి నాకు ఒక్క మనిషి కూడా కనిపించలేదు లైన్లో. ఒక ప్రాపర్ లైన్ అనేది లేనే లేదు. ఎవరు పడితే వాళ్ళు మధ్యలో దూరుతూ వచ్చారు. అండ్ ఎస్పెషలీ స్వాములు సీజన్ కాబట్టి భవానీమాల వేసుకొని కూడా వచ్చారు, అయ్యప్పమాల వేసుకొని కూడా వచ్చారు. ఎవరికి ఓర్పు అనేది లేదు. తోసుకుంటూ వెళ్ళిపోవడమే. మా అంటే 2 నుంచి 3 నిమిషాల ముందు దర్శనం చేసుకుంటారేమో కానీ ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకుందామని చెప్పేసి ఎవరికి అనిపించలేదని నాకైతే అనిపించింది. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కొట్టి తోసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తొక్కిసలాట వల్ల ప్రశాంతంగా దేవుడి దర్శనం అయితే నాకు జరగలేదు. 4 to 5 seconds జరిగిందంతే. అలా చూసేలోపు ఇలా పక్కకు తోసేశారు. గిరి ప్రదక్షిణ మధ్యలో ఇలా చింతకాయలు అయితే తెంపుకున్నాము. కాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉండే అండ్ పుల్లగా ఉండే. వీ ఎంజాయ్డ్ ఈటింగ్ దెమ్. ఇంకా 7 kilometers. మధ్యలో 200 తోతాపరి అంటే జస్ట్ ఒక క్యూకంబర్ తీసుకొని ముక్కలను తీసుకొని అన్ని లింగాలని దర్శించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుండే. 4 more kilometers. వెళ్ళి కొద్ది గుడిలు వస్తూనే ఉన్నాయి. సో బయట నుంచే దండం పెట్టేసుకొని ముందుకు వెళ్ళిపోయాము. బాడీ డీహైడ్రేట్ అవ్వద్దు అని చెప్పేసి మధ్యలో కోకోనట్ వాటర్ కూడా తాగాము. 1 more kilometer. ఒకవేళ మీరు కానీ గిరి ప్రదక్షిణ చేద్దామనుకుంటే మీరు సాయంత్రం స్టార్ట్ చేయండి. మార్నింగ్ చేసే మాత్రం ఎండ గట్టిగా తాకుతుంది అండ్ కింద బండలు కూడా చాలా కాలుతుండే ఆన్ ద రోడ్. ఫైనల్లీ అన్ని లింగాల దర్శనం అయిపోయింది. ఇప్పుడు గోపురం దగ్గరికి గోయింగ్. క్రేజీ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ప్రతి ఒక్కరు అరుణాచలం రావాలి. అసలు లాస్ట్ 10 minutes ఇస్ ద టఫెస్ట్. దేవుడు డైరెక్ట్ కళ్ళ ముందు కనిపిస్తాడు. వాట్ అన్ ఎక్స్పీరియన్స్. రాత్రి ఒక 2 లక్షల మంది ఉంటే మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసే వరకు ఒక 4 లక్షల మంది లైన్లో నిలబడి ఉన్నారు. ఫైనలీ ప్రదక్షిణం అయిపోయింది. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి మేము లంచ్ తినే వరకు అయితే మాకు 5:30 అయింది. మేము శ్రీకాళహస్తికి స్టార్ట్ అయితే అయ్యాం కానీ అరుణాచలంలో కానీ తర్వాత కానీ మాకు మంచి రెస్టారెంట్ ఎక్కడ దొరకలేదు. 2-3 ప్లేసెస్లో ఆగి మళ్ళీ వెళ్ళిపోయాము ఫుడ్ నచ్చక. శ్రీకాళహస్తిలో మాకు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. 5 minutes వరకు దేవుణ్ణి దర్శించుకున్నాను. 200 rupees టికెట్ అయితే తీసుకొని హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము మేమైతే. కర్నూలు నుంచి అయితే ఎక్స్ట్రీమ్ చలి ఉండే, చాలా ఫాగీ ఉండే రోడ్ మొత్తం. బట్ హవెవర్ నేను హైదరాబాద్ రీచ్ అయితే 8:30కి అయ్యాను. ఈ ట్రిప్ ఎక్స్పీరియన్స్ నేను సెపరేట్గా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్. బై.